అందరికీ నమస్తే అండి. నేను మీ ఇంటి ఆడబిడ్డలా అనుకుంటున్నాను. అంటే ఈ యూట్యూబ్ అంతా మనదొక ఫ్యామిలీ లాగా భావిస్తున్నాను. ఈ ఫ్యామిలీలో నేను మీ చెల్లిలాగానో, మీ అమ్మలానో, మీ అక్కలాగానో, మీ కూతురులాగానో నన్ను భావించి ఈ యూట్యూబ్ ఫ్యామిలీ నా పుట్టినిల్లుగా నేను భావిస్తున్నాను. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నా వాళ్ళంతా మళ్ళీ అన్‌సబ్స్క్రైబ్ చేసుకోకండి దయచేసి. పుట్టింటికి రామ్మా అని పిలిచి మళ్ళీ మీరు వెళ్ళగొడతారా? వెళ్ళగొట్టకండి. మీకు నాతో మాట్లాడడం తీరిక లేకపోతే మాట్లాడకుండా వెళ్ళిపోండి. మళ్ళొకసారి మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడండి, కానీ నన్ను మీ నుండి దూరం చెయ్యకండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నా నాదొక విన్నపం, మీరు మళ్ళీ అన్‌సబ్స్క్రైబ్ చేసుకోకండి. చేసుకోని వాళ్ళు నన్ను మీ ఇంటి ఆడపడుచులా పిలవండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నా ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బాధలు, నా సాధలు, నా సంతోషాలు అన్నీ మీరే నా కుటుంబం అని నేను మీతో పంచుకుంటున్నాను. అందుకోసమే మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ మళ్ళీ నన్ను వెళ్ళగొట్టకండి. మన ఇల్లు, మన కుటుంబం, మన ఆడపడుచు, మన బిడ్డే కదా అని అనుకోండి. దయచేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోని వారు మళ్ళీ చేసుకోండి. ఒక చిన్న సంకేతంగా ఒక మాట్లాడుకుందాం. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం. దారిలో చీకటైతే తోడు రాదు నీడ. చేయిజారి దూరమైతే చేరుకోదు ప్రేమ. అలిసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే ఎప్పుడు నిన్ను నువ్వు నమ్ముకో. ఇది ఒక్క చిన్న సంకేతం. అయితే మనం కింద పడితే ఎవ్వరూ ఆదుకోరండి, నవ్వే వాళ్ళే ఉంటారు. మన నీడే మనకు తోడు రాదు. మనకు చెయ్యి జారిన బంధాలు దూరమైతే మనం ఆ బంధాన్ని చేరుకోలేము. మన వాళ్ళు కన్ను మూస్తే ఏ బంధం ఆపలేదు. అందుకే మనల్ని మనం నమ్ముకోవాలండి.